భారీ వర్షాలకు మూసి నుంచి వచ్చిన వరద నీరు ఎంజీబీఎస్ ని చుట్టుముట్టింది. దీంతో బస్టాండ్ ఆవరణమంతా చెరువును తలపించింది. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్టాండ్లోనే చిక్కుకుపోయిన పరిస్థితి. బస్టాండ్ చుట్టూ వరద నీరు చేరడంతో పోలీసులు, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రయాణికులను నెమ్మదిగా వరద నీటి నుంచి బయటికి తీసుకొచ్చారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా వరద ఉధృతికి అయితే లోనవడం జరిగింది. మనం చూడొచ్చు, వరదలోనే చిక్కుకుపోయారు ప్రయాణికులు. తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మొత్తం ప్రయాణికులను కూడా రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని బయటకు తీసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంజీబీఎస్ ను భారీగా వరద నీరు చుట్టుముట్టినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు స్క్రీన్ పైన. ఎగ్జాక్ట్ గా చెరువును తలపించింది బస్టాండ్ పరిసర ప్రాంతాలంతటి కూడా. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల్లోనే చిక్కుకుపోయినారు ప్రయాణికులు కూడా. ఈ నేపథ్యంలో అక్కడికి రెస్క్యూ టీమ్స్ చేరుకుని ప్రయాణికులను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. भैया मच्छी रे मच्छी ఎంజీబీఎస్ ను భారీగా వరద నీరు చుట్టుముట్టింది. చెరువులను తలపించింది బస్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూడొచ్చు స్క్రీన్ మీద. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో, చాలా మంది ప్రయాణికులు అక్కడ వరదల్లోనే చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపించాయి. ప్రయాణికులను కూడా అక్కడ రెస్క్యూ టీం చేరుకున్నాయి. హైడ్రో టీమ్స్ అలాగే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మనం చూడొచ్చు, ఆ వరద నీటిలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులంతలో కూడా. సో చెరువును తలపించింది బస్టాండ్ పరిసర ప్రాంతాలు కూడా. బస్టాండ్ లోపల కూడాను భారీగా వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్కరిని కూడా నెమ్మదిగా కూడాను అక్కడికి హైడ్రో టీమ్స్, రెస్క్యూ టీమ్స్ చేరుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రయాణికులను బయటికి తీసుకొచ్చాయి రెస్క్యూ టీమ్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గత 4 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా వర్షాల నేపథ్యంలో కొన్ని 2 జలాశయాలు కూడా పూర్తిగా నిండుకుండను తలపించాయి. ఈ నేపథ్యంలో భారీగా నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ ను కూడా వరద నీరు చుట్టుముట్టింది. ఇక వరదల్లోనే ప్రయాణికులు చిక్కుకున్న సిచ్యువేషన్స్ కనిపించాయి. అక్కడికి రెస్క్యూ టీం కూడా చేరుకుని, హైడ్రా సిబ్బంది అలాగే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని ప్రయాణికులను ఒక్కొక్కరిగా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంజీబీఎస్ చుట్టూ పరిసర ప్రాంతం కూడా భారీగా వరద నీరు చేరుకోవడం జరిగింది. అలాగే బస్టాండ్ లోపల కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో అక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. వరదల్లోనే చిక్కుకుపోయారు ప్రయాణికులంతా కూడా. మనం స్క్రీన్ మీద చూడొచ్చు, లోపల కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో అక్కడికి రెస్క్యూ టీం, హైడ్రా టీం కూడా చేరుకొని అక్కడ ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. అలాగే మరో 2 రోజులు కూడా ఈ భారీగా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ కేంద్రం. సో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో 2 జలాశయాలు కూడా పూర్తిగా నిండుకుండను తలపించాయి. భారీగా ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. అలాగే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేశారు. ఇప్పటివరకే 1000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు అలాగే పునరావాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటువైపు ఎంజీబీఎస్ లో కూడా భారీగా వరద ముంచెత్తింది.
ప్రయాణికులు కూడా అక్కడ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులను రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని హైడ్రా టీం కూడా అక్కడికి చేరుకుని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. ఇక భారీ వరదల నేపథ్యంలో నగరంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చెరువులను తలపించాయి, చాలా ప్రాంతాలు నదులను కూడా తలపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వరదల్లోనే అటువైపు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంజీబీఎస్ని కూడా వరద నీరు ఉధృతంగా చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను బయటకు తీసుకురావడం జరిగింది. రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని ఎంజీబీఎస్ను పూర్తిగా భారీగా వరద నీరు చుట్టుముట్టిన సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. బయట కూడాను అలాగే లోపల కూడా నదులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే ఎంజీబీఎస్కి సంబంధించి కూడా వరదల్లోనే చిక్కుపోయిన ప్రయాణికులను అక్కడ రెస్క్యూ టీమ్స్ అలాగే హైడ్రా టీమ్స్ కూడా అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. సో ఈ గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది అన్నది కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. చెరువులను తలపించే చాలా వరకు ప్రాంతాలు కూడా అలాగే పరుని కాలనీలను కూడా ఇప్పటికే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే 1000 మందికి పైగా పునరావాస కేంద్రాలకు వారిని తరలించడం జరిగింది. మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో. భారీగా వరద నీరు రోడ్లపై నిలిచిన సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అలాగే అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు ఈ సిచ్యువేషన్స్ని. అలాగే ఈ భారీ వర్షాలు మరో 2 రోజులు ఉంటాయంటూ కొన్ని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే చాలా వరకు కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అలాగే చాలా ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు అధికారులు. ఎప్పటికప్పుడు ఈ వరదలపైన సమీక్ష చేస్తూ ఉన్నారు. అటువైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంజీబీఎస్లో ఉన్నటువంటి పరిస్థితిపై ఆయన సమీక్ష కూడా చేయడం జరిగింది. చూడొచ్చు మనం ఎటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కూడా